పల్నాడు జిల్లాలో విషాదం జరిగింది. భోపాల్ ఎయిమ్స్ ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేస్తున్న గోపి కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. 3 ఏళ్ల కూతురుతో సహా ఆత్మహత్యాయత్నానికి భార్యాభర్తలు పాల్పడ్డారు. భార్య శంకర కుమారితో పాటు 5 ఏళ్ల చిన్నారి మౌనిక మృతి చెందింది. డాక్టర్ గోపి పరిస్థితి విషమంగా ఉంది. నర్సరావుపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పల్నాడు జిల్లాలో విషాదం జరిగింది. భోపాల్ ఎయిమ్స్ ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేస్తున్న గోపి కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామారావు ఫోన్ లైన్ అందిస్తారు. రామారావు. సంతోష్, పల్నాడు జిల్లా నర్సరావుపేటలో దారుణం జరిగింది. ఒక లాడ్జీలో డాక్టరు, అతని భార్య, కూతురు ముగ్గురు ఆత్మహత్యకు ప్రయత్నించారు. అయితే ఈ ఘటనలో భార్య, కూతురు మృతి చెందింది. ప్రస్తుతం డాక్టర్ పరిస్థితి అయితే విషమంగా ఉంది. సో వీళ్ళందరిది కూడా సాతులూరు, ఏదైతే ఆ పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి సాతులూరు. డాక్టర్ గోపి ఏదైతే భోపాల్ ఎయిమ్స్ లో డాక్టర్ గా పనిచేస్తున్నారు, అలాగే ఆయన భార్య శంకర్ కుమారి కూడా అదే ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంది. అయితే నిన్న రాత్రి భోపాల్ నుంచి వీళ్ళ కుటుంబంతో సహా నర్సరావుపేట వచ్చారు. నర్సరావుపేటలోనే దినేష్ కిరణ్ లాడ్జీలో దిగడం జరిగింది. దిగిన తర్వాత అర్ధరాత్రి సమయంలో వీళ్ళు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే ఆత్మహత్యకు పాల్పడటానికి కారణాలకు సంబంధించి ఇప్పటికే పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగనే వీళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే సాతులూరులో ఉన్నారో సో వాళ్ళకి సంబంధించి నారాయణల మండలం సాతులూరు గ్రామానికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సమాచారం అందించడం జరిగింది. అయితే భార్యాభర్తల మధ్య విభేదాల వల్ల ఏదైనా ఆత్మహత్యకు పాల్పడ్డారు, లేకపోతే మరేదైనా కారణం ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే వీళ్ళది సాతులూరు అయినప్పటికీ కూడా నర్సరావుపేటలో ఎందుకు దిగారు, నర్సరావుపేటలో లాడ్జీలో ఎందుకు దిగాల్సి వచ్చింది, దీనికి సంబంధించి కుటుంబ సభ్యులకి ఏమైనా నర్సరావుపేట వచ్చి కుటుంబ సభ్యులకి ఏమైనా సమాచారం ఇచ్చారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు నర్సరావుపేట వస్తే గానీ ఏం జరిగింది, వీళ్ళ మధ్య ఇంకేమైనా విభేదాలు ఉన్నాయా, లేకపోతే వృత్తిపరంగా ఏమైనా జరిగినాయి, అక్కడ భోపాల్లో ఏమైనా జరగడం వల్ల వీళ్ళు మనస్తాపంతో ఇక్కడికి వచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డారన్న అదైతే మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు వస్తే కానీ ఆత్మహత్యకు సంబంధించి ప్రాథమికంగా కొన్ని కారణాలు అయితే తొలిచే అవకాశం అయితే ఉంది. అయితే ప్రస్తుతం అయితే మాత్రం గోపి పరిస్థితి, ఏదైతే భోపాల్ ఎయిమ్స్ లో పనిచేస్తున్నటువంటి డాక్టర్ గోపి పరిస్థితి అయితే మాత్రం విషమంగా ఉందని చెప్తున్నారు. అయితే వీళ్ళు మత్తు ఇంజక్షన్, ఎందుకంటే ఈయన డాక్టర్ కావడంతో మత్తు ఇంజక్షన్ ద్వారా సూసైడ్ కి పాల్పడి ఉంటారని ఒక అనుమానం అయితే వ్యక్తం అవుతుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే మాత్రం గోపి పరిస్థితి అయితే విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. మొత్తం మీద అయితే మాత్రం డాక్టర్ కుటుంబం ఆత్మహత్యగా లాడ్జీలో ఆత్మహత్యకు పాల్పడటం అయితే మాత్రం కలకలం సృష్టించిందని చెప్పుకోవచ్చు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రామారావు.